సైతాన్తో కూడా మాట్లాడాలి మనం. వాడికి రిలీజ్ చేయాల్సిన వాక్ ఇదే: నా మీద అతిశయపడద్దు, నేను ఆయన కొడుకుని, నేను ఆయన కూతుర్ని. నీకేం సంబంధం? నువ్వెవడు అసలు? నీ బతుకు చూసుకున్నావు. కలవరి సిలువలో ఓడిపోయావు నువ్వు. మరెన్నడూ బాగు చేయకుండా నాశనం అయిపోయావు నువ్వు. రేపు నిత్యం వండి అగ్ని, గాఢాంధకారపు అగ్ని నీ కోసం కాచుకున్నది. గాఢాంధకారంలో అగ్ని నీ కోసం కాచుకున్నది. నువ్వేమో అగ్నిగుండం పాలవుతావు. నేను తిరిగి లేచి నా తండ్రితో కూడా నేను ఏలతాను. నేను నా తండ్రితో పాటు, నా ప్రభుతో పాటు పరిపాలిస్తాను. నువ్వేమో అగ్నిలో యాతన పడతావు. అది నీ ఫ్యూచర్. అది నా ఫ్యూచర్. ఇది క్యావరే జావ్, బద్మాష్ జావ్. అది ఎంతమందికి అర్థమైంది? సైతానికి అదే సమాధానం చెప్పాలా? సైతాను సంబంధులకు కూడా అదే సమాధానం చెప్పాలి. అర్థమైందా? అర్థమైతే ఇంకెందుకు మరి? హడావుడి పడి నెమ్మది లేకుండా గందరగోళం అవుతున్నావంటే ఏ క్యాడర్లోకి వచ్చావు? దుష్టుల క్యాడర్లోకి వచ్చావు. జాగ్రత్త. ఎట్లా